హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో. నేను పూర్ణిమ. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా లో బడ్జెట్లోని ఒక పూజా పీఠం ఏర్పాటు చేసుకున్నా అండి. దీనికి సిమెంట్ తోటి పని లేదు, మేకలు కొట్టాల్సిన అవసరం లేదు, అలా అని ఏది అతికించే అవసరం కూడా లేదనమాట. అలాగా ఒక పూజా పీఠం నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇది బాగా అద్దిళ్ళల్లో ఉండే వాళ్ళకి, ఇంకా రెగ్యులర్గా ట్రాన్స్ఫర్స్ అయ్యే వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుందన్నమాట. అంతేకాదు, ఒక సొంత ఇల్లు ఉన్న వాళ్ళకైనా కానీ అసలు పూజా మందిరం అన్నప్పటికీ షింక్ పక్కన ఒక చిన్న ప్లేసు ఏర్పాటు చేసి అలా అందరికీ వీలున్నంత వరకు అదే ఎక్కువ కుదురుతుంది. కానీ నాకు అలా షింక్ పక్కన పెట్టడం అంత ఇష్టం ఉండదండి. అలాంటి వాళ్ళకు కూడా ఈ ఐడియా బాగా యూజ్ అవుద్ది. ఇంకోటి క్లీనింగ్ పర్పస్కి కూడా ఇది చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఇంకా కొంచెం ఫొటోస్ ఉండేవాళ్ళు, విగ్రహాలు అవి ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుద్ది. తర్వాత దీనికోసం ఏం చేయాలంటే నేను 2x6 టైల్ తీసుకున్నాను. తర్వాత 3 బిన్లు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను అనమాట. అవి నాకు వుడెన్ మోడల్లో ఉండే కలర్లోనే దొరికాయి. ఇలా ఈ పెద్ద టైల్ ఒకటి తీసుకొని ఆ బిన్నులో పెట్టి దాని మీద ఇది ప్లేస్ చేస్తానన్నమాట. అంతే అండి, ఇంకా ఏ కష్టం లేదు ఇందులోని. అంత సింపుల్గా అయిపోద్ది. నేను టైలే ఎందుకు తీసుకున్నానంటే క్లీనింగ్కి బాగుంటుందని అది తీసుకున్నా. ఇది మనకి టైల్ షాప్లోని సింగిల్ పీసులు వాళ్ళ దగ్గర ఏమైనా ఉండిపోతే మనకి తక్కువకే ఇచ్చేస్తారనమాట. అలాగా నాకు ఆ టైలు 500 రూపీస్ పడింది. ఆ బిన్స్ వచ్చి ఒక్కొక్కటి 100 రూపీస్ అనుకుంటా. అంతే. టోటల్గా ఒక 800లోని నాకు ఇంత మంచి కంఫర్ట్గా ఉండే పూజాపీఠం ఏర్పాటు అయిపోయిందండి. నేను ఇలా ఆలోచించి తీసుకున్నాను. అంటే మాకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయన్నమాట. అందుకని పెద్ద పెద్ద ఫర్నిచర్లు, పెద్ద పెద్ద వస్తువులు అవన్నీ ఎక్కువ పెట్టుకోము. 3 ఇయర్స్కి ట్రాన్స్ఫర్స్ ఉంటూ ఉంటాయి. అయితే వీలైనంత సింపుల్గానే మా ఇంట్లో ఐటమ్స్ అన్నీ ఉండేలాగా ఏర్పాటు చేసుకుంటాం అనమాట. ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళినా డ్యామేజెస్ అవి ఉంటాయి కదా. మరి 3 ఇయర్స్కి అన్నప్పుడు అలాగా నేను అలా ఏదో ఒక ఇంటికి మారుతూ ఉంటాను కాబట్టి నాకు క్యారీ చేయడానికి కూడా సామాన్లు సులువుగా ఉండేలాగా చూసుకుంటాను. ఇంకా టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నారనుకోండి, అవి ఎలాగూ తప్పవు. కొన్ని వీలైనన్ని ఇలా అనమాట. పైగా లో బడ్జెట్లో అయిపోద్ది. ఇంకోటి చెప్పాను కదా, మనకి క్లీనింగ్ అది చేసుకోవడానికి సులువుగా ఉంటుంది, చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. అందుకని ఇలా అనమాట. అంతే కదండి, ఈ ఇంటికి తగ్గట్టుగా ఇలా పూజా పీఠంగా ఏర్పాటు చేసుకున్నా. వేరే ఇంటికి వెళ్ళినప్పుడు నాకు పూజా మందిరం ఉందనుకోండి, అప్పుడు ఇదేమీ వేస్ట్ అవ్వదు. ఒక టీపాయ్లో వాడతాను, లేకపోతే బాల్కనీలోని బెంచ్ గానో, టెర్రస్ మీద టేబుల్ గానో, ఏ విధంగా అయినా మనకి ఇది యూస్ చేసుకోవచ్చు. అసలు ఏమీ వేస్ట్ కాదు. నేను అసలు వుడెన్తో ఉండే పూజా మందిరాలు అమ్ముతారు కదండి, అవి చూశాను. చాలా చిన్నగా ఉన్నాయి. అవే బోల్డ్ కాస్ట్ పడుతున్నాయి అన్నమాట. 5000, 6000 కూడా అలా చెప్పారు. నాకేమో కొంచెం ఫొటోస్ ఉంటాయి, అది సెట్ అవ్వదు అని చెప్పి పైగా ఆ వుడెన్వి మనకి చెదలు పట్టడం, అలా క్లీనింగ్ అది కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అప్పుడు నాకు వచ్చిన ఐడియా ఇదనమాట. ఇలా ఆలోచించి ఇలా చేశాను. మా ఇంటికి ఎవరు వచ్చినా ఇది చూసి ఫస్ట్ ఈ ఐడియా చాలా బాగుంది అని అంటారు. చాలా నీట్గా, అందంగా ఏర్పాటు చేసుకున్నామని నాకు కాంప్లిమెంట్స్ ఇస్తారనమాట. మరి మీకు నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. నేను ఆలోచించేవన్నీ ఇలానే ఉంటాయండి.
అంటే లో బడ్జెట్‌లో అయిపోవాలి, వాడుకోవడానికి సులువుగా ఉండాలి, చూడడానికి అందంగా ఉండాలి. అదే అనమాట నా ఛానల్ కాన్సెప్ట్ కూడా అదనమాట. మన లివింగ్‌ని ఈజీ చేసుకోవడం. ఇదే విధంగా లో బడ్జెట్‌లో అయిపోయే ఒక సైడ్ కార్నర్ టేబుల్ కూడా నేను చేశా అండి. అంటే మన దగ్గర డిష్ వాషర్‌వి, వాషింగ్ మిషన్‌వి అట్టపెట్టెలు ఉంటాయి కదా! వాటితో అనమాట. ఆ వీడియో కూడా నా ఛానల్‌లో ఉంది. ఒకసారి చెక్ చేసేయండి. ఇది గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మరియు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.